ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ తీసుకొని వచ్చి ఏ బిల్ అయితే పెట్టిందో, ఎందుకనంటే దేశ ప్రజలు కూడా ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిందో, గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లులో ఒక ఫుల్ స్టాప్ కానీ, ఒక కామా కానీ, ఒక అక్షరం కానీ, ఒక పేజ్ కానీ తేడా లేకుండా గతంలో ఏ పద్ధతిలో చేశారో ఆ పద్ధతిలో తీసుకొని వచ్చారు. డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే ఉన్న భూభాగాన్నే ఒక 3 ముక్కల, 4 ముక్కల, 5 ముక్కల ఏ రకంగా రీఆర్గనైజ్ చేస్తామన్నటువంటి పద్ధతే తప్ప దానికి మించి ఇంకేం లేదు. మనం 815 కాన్స్టిట్యున్సీలు దేశం మొత్తం మీద తయారు చేయాలనంటే దానికి బౌండరీస్ ఏ రకంగా గీసుకోవాలనేది మనం చూసుకోవాలి. డీలిమిటేషన్ కమిషన్ ఏం చెప్తుంది? డీలిమిటేషన్ కమిషన్ కూర్చొని బౌండరీస్ అన్నీ కూడా గీసిన తర్వాత మళ్ళీ పార్లమెంటు తీసుకొని వచ్చి పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతే అవన్నీ కూడా కాన్స్టిట్యున్సీస్గా తయారవుతాయని స్పష్టంగా డీలిమిటేషన్ ఉంది. గతంలో జరిగినటువంటి చర్య కూడా. మరి భయం ఎందుకు? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తే వేరే దేశాల తాలూకు భూభాగం కలదు, వేరే ఓటర్లు ఎవరు కలరు. భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్సే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకే ఓటేస్తారు. ఎందుకు అంత భయపడిపోతున్నారు వీళ్ళందరూ కూడా డీలిమిటేషన్కి? ఇది కేవలం ఒక అపోజ్ చేయడానికి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఇందులో డీలిమిటేషన్ ఉంది, ఇందులో 3 బిల్లులు ఎందుకున్నాయి, ఇంకోటి జస్ట్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి బిల్లు, ఆ బిల్లు కంపల్సరీగా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలు టెక్నికల్ విషయాల్లోకి వెళ్ళరు కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పి ఇలాంటివి ఏవో ఒకటి క్రియేట్ చేసుకొని అపోజ్ చేసే ఒక టెక్నికల్గా క్రియేట్ చేసుకుంటే మహిళలకి రిజర్వేషన్ ఇవ్వకుండా చేయొచ్చు. అది వాళ్ళలో అసలుగా దాగి ఉన్నటువంటి వాళ్ళ తాలూకు ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం మహిళా రిజర్వేషన్ని అసలు జరగనివ్వకుండా చేయాలి. అది గతం నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. 96 నుంచి క్రమేపీ కూడా జరగనివ్వకుండా గతంలో కూడా మీరు చూశారు ఎంత తెలివిగా కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిందనంటే రాజ్యసభలో తీసుకొని వచ్చి అక్కడ పాస్ చేయించి మరి లోక్సభలో మాత్రం తీసుకొని రాలేదు. అంటే ఎప్పటికప్పుడు అలా ఆశ పెట్టి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఇదిగో వస్తుంది, ఇదిగో తెస్తున్నాం అని అలా తీసుకొని వచ్చి అలా అక్కడ వరకు తీసుకొని వచ్చి లాస్ట్కి మళ్ళీ దాన్ని ఏదో ఒక రకంగా టెక్నికల్ అబ్జెక్షన్ పెట్టి చేయనివ్వకుండా చేశారు. కానీ ఈరోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఈరోజు ఉన్నటువంటిది మోదీ గారి ప్రభుత్వం. మోదీ గారి నాయకత్వం, ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయంటే ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే అది ఖచ్చితంగా చేసేంత వరకు కూడా నిద్రపోకుండా కృషి చేసినటువంటి మనిషి. 370 లాంటి ఆర్టికల్ 70 సంవత్సరాల నుంచి దాని మీద చర్చలు జరిపారు కానీ ఎవరి తరమైనా అయింది అది తీయడానికి? మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని అన్ని రకాలుగా లీగల్గా ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా దాన్ని కూడా తీయించడం జరిగింది. రామ్ మందిర్ లాంటి ఇష్యూని దాన్ని కూడా ఈ ప్రభుత్వ సమయంలోనే దాన్ని కూడా ఒక చక్కనైనటువంటి మందిరాన్ని, భవ్య మందిరాన్ని మనం కట్టుకునే అవకాశం దక్కింది. జిఎస్టీ కానీ లేకపోతే అనేక అంశాలు మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అసంభవమైనటువంటివి కూడా మోదీ గారి నాయకత్వంలో సంభవం చేసి చూపించారు. అలాంటిది ఈ యొక్క మహిళా రిజర్వేషన్లు కూడా చిత్తశుద్ధితో లీగల్గా ఒకటి అన్నిటినీ కూడా సమకూర్చుకుంటూ ఒక బిల్లు తెచ్చి ఆ బిల్లులో ఆ రోజు ఏం పెట్టారు? 2026 మళ్ళీ మనం ఏ సెన్సస్ అయితే చేస్తామో ఆ సెన్సస్ ప్రకారం చేస్తామని. ఆ సెన్సస్ ఈరోజు స్టార్ట్ అయింది, అది డిలే అవ్వచ్చు. మరి దానితో పొందుపరుచుకొని మళ్ళీ డిలే అయినంత వరకు మనం ఆల్రెడీ ఉన్న దీని ప్రకారమే ఎవరికీ అన్యాయం చేయకుండా సీట్స్ మనం 50% పెంచి ఎస్సీస్కి పెంచి, ఎస్టీస్కి పెంచి, విమెన్కి పెంచి, అందరికీ కూడా రిజర్వేషన్స్ పెంచి వాళ్ళకు అనుగుణంగా ఈ యొక్క ఇచ్చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన చేస్తే ఈరోజు లాస్ట్కి ఆ బిల్లు పాస్ చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ తాలూకా అలైడ్ పార్టీస్ కానీ ఒక్క అబ్జెక్షన్ కూడా సరైనది లేవనెత్తలేకపోయారు. మేము సపోర్ట్ చేయం,